హాయ్! ఈరోజు మనము డిజిటల్ మార్కెటింగ్‌కి రిక్వైర్మెంట్ ఏమేమి ఉండాలి? మనము డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తన్నాంరా అంటే దానికి ముఖ్యంగా మనకు ఏమేమి ఉండాలి? యాస్ ఏ డిజిటల్ మార్కెటర్ అంటే ఒక బ్రాండ్‌ని ఏదన్నా ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది జస్ట్ ఒక కెరీరు డిజిటల్ మార్కెటింగ్ ఎంచుకోవాలనుకుంటున్నారు చూడండి. వాళ్ళకే కాదు ఇది. ఇది అందరికీ అన్నమాట. అందరికీ అంటే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అసలు ఏమేం రిక్వైర్మెంటు అనేసి వాళ్ళకి అర్థమవుతుందనమాట. సో, ఈ వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఏమేమి అవసరమో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ మెయిన్‌ది లోగో ఆర్ బ్రాండ్ ఇమేజ్. లోగో అండ్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఇప్పుడు నేనిక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇక్కడ చూడండి. మనకు దీన్ని ఈ అమెజాన్‌ని చూస్తానే మనకు గుర్తొచ్చేదేమి? అమెజాన్‌లో పర్చేస్ చేయడం. ఇదే అమెజాను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. నెక్స్టు అమెజాన్ ప్రైమ్ వీడియో స్టార్ట్ చేసింది. వచ్చింది కదా! అందరికీ తెలుసు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ ఇవంతా. ఇదేమి అమెజాన్ అంటే మనకి ఈ బ్రాండ్ అనమాట. ఇది లోగో. దీన్ని చూస్తానే మనకందరికీ గుర్తొచ్చేదేమి? అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ అమెజాన్ పర్చేస్ చేయడము. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. డెల్. ఈ ఈ ఇది బ్రాండ్ అన్నమాట. లోగో. దీన్నేమంటాము? లోగో అంటాం. దీన్ని చూస్తానే మనకు గుర్తొచ్చేదేమి? ల్యాప్‌టాప్స్ కదా! డెల్ ల్యాప్‌టాపు, డెల్ డెస్క్‌టాపు, సర్వర్సు ఇవి. అంటే మనకి ఈ లోగో చూస్తానంగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇదే. అలాగే అమూల్ చూడండి. దీన్ని చూస్తానే మనకు గుర్తొచ్చేది పాలు. అమూల్ అనేసి ఆ బ్రాండ్ మనకెక్కడ కనపరిచినా గూడా ఏమనిపిస్తుంది మైండ్‌లో ఫస్ట్ థాట్ వచ్చేదేమి అలు అనేసి. సో, అర్థమైందనుకుంటా. ఇప్పుడు దీంట్లో మనకు లోగో అనేది, బ్రాండ్ ఇమేజ్ అనేది ఎందుకు కావాలి అనేది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు మనం స్పెసిఫిక్‌గా దేన్నైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇప్పుడు నువ్వు బ్యానర్ కట్టు, బ్యానర్స్‌లో కానీ లేదా అంటే ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో నువ్వు అడ్వర్‌టైజ్‌మెంట్స్ కానీ ఏదైనా దేన్ని ప్రమోట్ చేస్తన్నావు? దేన్ని ప్రమోట్ చేస్తావు? వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తారు ఎవరు కూడా కానీ. ఇప్పుడు సపోజ్ జొమాటో అంటే జొమాటో అక్కడ జొమాటో సింబల్ చూస్తానే మీకు అర్థమైపోతుంది. ఓకే. ఇది జొమాటో అనేసి. అర్థమైందా? స్విగ్గీ లేదా ఇంకా ఏదైనా తీసుకోండి. క్లోతింగ్ బ్రాండ్స్ కానియండి, రేమాన్స్ కానివ్వండి, అలా ఏదైనా ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా కానీ వాళ్ళేం చేస్తార్రా అంటే అక్కడ మీకు లోగో అనేది కంపల్సరీగా ఉంటుంది. చూడండి మీరు గమనించండి. ఇప్పుడు ఇంతవరకు మీరు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు చూడండి. ఇంక చూడండి. ఏ అడ్వర్టైజ్‌మెంట్ అయినా సరే వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తారంటే ఫస్ట్‌లో గాని, లాస్ట్‌లో గాని ఆ బ్రాండ్ యొక్క ఇమేజ్‌ని, లోగోని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే ఎంతమంది చూస్తే అంతమంది. ఫస్ట్‌లో వీళ్ళొచ్చినప్పుడు, అమూల్ వాళ్ళొచ్చినప్పుడు, అమెజాన్ వాళ్ళొచ్చినప్పుడు కూడా తెలీదు కదా ఎవరికీ. ఆళ్ళు ప్రమోట్ చేసి దాంట్లో ఎక్కువ కస్టమర్స్ రావడం వల్ల దానికి గుర్తింపొచ్చింది. అర్థమైంది గదా! నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్. ఇది మీకు అర్థం నేము, అడ్రెస్సు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాది చిత్తూరు అంటే చిత్తూరు అనేదేమి అడ్రెస్సు. నేను ఆగారపు రమేష్ అనేదేమి నా పేరు. సో, నేము, అడ్రెస్సు సో అండ్ సో ఇవంతా మీకు తెలిసే ఉంటది దీని గురించి. దాని గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. నెక్ నెక్స్ట్ చూడండి సెకండ్ వన్. సెకండ్ వన్ ట్యాగ్ లైను ఆర్ స్లోగాన్ ఆఫ్ ది బిజినెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి. దీన్ని మీకు చూస్తానంగానే ఇక్కడ చూడండి 'డిస్నీ ల్యాండ్' చూస్తానంగానే ఇక్కడ దీని ట్యాగ్ లైన్ ఏం పెట్టారు? 'ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆఫ్ ది ఇయర్.' దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆఫ్ ది ఎర్త్. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అంటే ఇక్కడికొచ్చినారు అంటే జస్ట్ ఒక్క దాన్ని చూస్తానంగానే మీకు అర్థమైపోతుంది. డిస్నీ ల్యాండ్ అంటే ఇక్కడ పిల్లోళ్ళకి ఆడుకునేదినికి, ఆటలకి అన్నీ ఉంటాది. ఇక్కడికొచ్చినార్రా అంటే ఇక్కడ ఈ ఎర్త్ లేక్ అంతా కూడా ఇది ఒక్కటే హ్యాపీగా ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి అనేసి దానికి మెయిన్‌గా టైటిలు సారీ ట్యాగ్ లైన్ అంటే మనం కింద ఇస్తారు చూడు. ఇప్పుడు ఎల్‌జీకి ఇక్కడ లైఫ్స్ గుడ్ అనేసి ఉండదు చూడు. దీన్ని టైగర్ అంటారు. ఇదేం కంపల్సరీ ఉండాలనేసి ఏం లేదు. అది మీ ఆప్షన్. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాననుకోండి. హ్మ్. నాకు ట్యాగ్ లైన్ ఏముండాలి అనేది అది నా ఇష్టము. ఇదేమి కంపల్సరీ అనేసి ఏం లేదు. అది మీ ఇష్టం. ఇప్పుడు జస్ట్ డూ ఇట్. నైక్ చూస్తానే మనకేం గుర్తొస్తుంది? నైక్ గుర్తొస్తుంది. ఇప్పుడు జస్ట్ డూ ఇట్ అనేసి. నెక్స్ట్ అలాగే ఇది లైఫ్ గుడ్డు. అంటే జస్ట్ ఆ స్లోగాన్‌ని చూస్తానంగానే, ఆ ట్యాగ్ లైన్‌ని చూస్తానంగానే మనకు అర్థమైపోవాలనమాట. ఈ బిజినెస్ దేనికి సంబంధించింది అనేసి. అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ అలానే ఇక్కడ మాస్టర్ కార్డ్‌కిచ్చారు చూడండి. ఇది లోగో. దాని ట్యాగ్ లైన్ చూడండి. 'దేర్ ఆర్ సమ్ థింగ్స్ మనీ కాంట్ బై. ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్ దేర్ ఈస్ మాస్టర్ కార్డ్.' అంటే ఎక్కడైతే డబ్బులు పెట్టి మనం కొనలేమో అక్కడ ఏదైనా చేయొచ్చు మాస్టర్ కార్డ్ ఉంటే. చూడండి ఎలా ఆలోచించి ఎంత బావుంది దీని ఈ స్లోగన్ చూడండి ఎంత బావుంది. అంటే అట్రాక్షన్‌కనమాట. జస్ట్ వన్ బ్రాండ్‌ని వాడు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఇది చూడు హ్యాపీయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎర్త్. దీన్ని చూస్తానంగానే మనకు అర్థమైపోతుంది. దేని గురించి ఇది అనేసి. సో,
అర్థమైంది అనుకుంటున్నాను. స్లోగాను ట్యాగ్ లైన్ ఉండాలనా వద్దా అనేది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఒక బిజినెస్ చేస్తాన్నావు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు స్లైడ్‌లో చూసాం కదా డిస్నీ ల్యాండ్ అనేసి. డిస్నీ ల్యాండ్ అనేది దేనికి సంబంధించింది? ఇప్పుడు మనము వండర్ వరల్డ్ అది ఇది స్నో వరల్డ్ ఏదేదో ఉన్నాయి కదా! అవంతా దేనికి సంబంధించింది? జస్ట్ ఫన్ అండ్ ఎంజాయ్ చేయడానికి. సో అంటే దీన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం మనము యూజ్ చేయాలి. అంటే ఎవరైతే సాటర్‌డే, సండే వాళ్ళు జాబులు చేసేసి ఇంటికాడ ఉంటారో అటువంటి వాళ్ళకి టార్గెట్ చేయడము, ప్రమోట్ చేయడము. అలా చేసినాంరా అంటే ఏమవుతుంది? ఎక్కువ జనాలొస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. అర్థమైంది కదా! బ్రాండ్ అబ్జెక్టివ్స్ రెఫర్స్ ది గోల్స్ బిజినెస్ యాస్ రికార్డింగ్ రెవెన్యూ ఆర్ బ్రాండ్ ఇమేజ్. ఎక్కడ చూడండి. అంటే అబ్జెక్టివ్ అంటే ఏమంటే మన బిజినెస్‌ని ఏం చేయాలి? ఎంతమంది ఇప్పుడు సపోజు ఈ ఒక్క రోజుకి అంటే సాటర్‌డే ఎంతమంది రావాలి? సాటర్‌డే ఒక 200 మంది కావాలి మనకి. అంటే దానికేమి అది ఒక అబ్జెక్టివ్ అనమాట. గోల్ అనమాట మనది. అబ్జెక్టివ్ అంటే ఏమి? గోల్స్. మనము దీనివల్ల మనం సండే ఎంతమంది రావాలి? ఒక 400 మంది రావాలి. అంటే ఈ గోల్ అనమాట. ఈ గోల్ రీచ్ అవ్వడానికి మనము ఎటువంటి క్యాంపెయిన్స్ చేస్తన్నాము? పాంప్లెట్లు పంచుతున్నామా? నెక్స్ట్ అడ్వర్టైజ్‌మెంట్లు చేస్తన్నామా? బ్యానర్స్ కట్టామా? లేదా ఆటో మైక్ అనౌన్స్‌మెంట్స్ చేసామా? లేదా ఇంకేం చేస్తన్నాము? అనేది అంటే ఇప్పుడు ఇక్కడేమి రికార్డింగ్ రెవెన్యూ ఆర్ బ్రాండ్ ఇమేజ్. ఇక్కడ రెవెన్యూ అంటే 200 మంది అంటే రూ. 1,00,000 అలా. అంటే మన టార్గెట్ ఉంటుంది గదా! ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసేవోళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ అనేది ఉంటుంది. ఓహ్! ఈ నెలలో నాకు ఇంత జరిగితే చాలు అనేసి. అంటే అదేమి ఒక గోల్ అనమాట. ఆ గోల్‌కి రీచ్ అయిందిరా అంటే సాటిస్ఫై. ఆ గోల్ రీచ్ కాలేదురా అంటే దానికి ఏం చేయాలి? అదే ఇక్కడ ఎవ్రి బ్రాండ్ షుడ్ హావ్ గోల్స్ సెట్ ఇన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ టు ట్రాక్ ద బ్రాండ్ ఎవల్యూషన్. అంటే ఏమి? మన బ్రాండ్‌ని, మన ఇమేజ్‌ని మనం పెంచుకోవడానికి, మన రెవెన్యూని మనం అంత డబ్బులు 1,00,000 మనం రీచ్ అవ్వడానికి మనకు ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి? మనకి ఏమేమి చేయాలి? అనేది ఆ గోల్స్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు చిన్న షాప్ పెట్టినా కూడా కానీ ఈవెన్ బార్బర్ షాప్ పెట్టినా కూడా కానీ అక్కడ సెలూన్ అనేసి ఏదో జస్ట్ ఒక బ్యానర్స్‌గా కట్టడం కానీ అలా ఏదో ఒకటి చేస్తారు కదా! ఎందుకు చేస్తారు? 10 మందికి తెలియడానికి. అర్థమైందా? అది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాననమాట. అది వానికి తగినట్టు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు తీసుకోండి. వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని లాంచ్ చేస్తాండారు అంటే, వాళ్ళు దానికేం చేస్తారు? ఎంత ప్రమోషన్ చేస్తారు? కొన్ని కోట్లు పెడతారు. అర్థమైంది గదా! అదే వాళ్ళ బడ్జెట్‌కి తగినట్టు వాళ్ళకు ఒక గోల్స్ అనేది ఉంటాయన్నమాట. దీన్నే అబ్జెక్టివ్ అంటారు. అబ్జెక్టివ్ అంటే గోల్స్. మనం రీచ్ అవ్వడానికి మనకెంత అమౌంట్ కావాలి? ఏమి అనేసి. నెక్స్ట్ ఇలా ఎటువంటి అంటే గోల్స్ ఏమి లేకపోతే అది మనకు సక్సెస్ అవుతుందా? ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చిన్న షాపే పెట్టామనుకోండి. ఇప్పుడు మన కిరాణా షాప్ అంటారు. చిన్న షాప్ ఊర్లలో, రోడ్లలో పెడతారు. వాని టార్గెట్ నాకు రోజుకు ఒక 300 వస్తే చాలబ్బా అనుకో. అలా గోలే లేకుండా ఎవరైనా బిజినెస్ చేస్తారా? ఎవ్వరు చేయరు. అర్థమైందనుకుంటా మీకు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ మనము డిజిటల్ మార్కెటింగ్ చేయాలిరా అంటే, అడ్వర్టైజ్‌మెంట్ చేయాలిరా అంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఉండాలి. కంపల్సరీ వీడియో ఉండాలా? లేదా ఇమేజెస్ ఉండాలా? దాన్ని మనం ప్రమోట్ చేయాలిరా అంటే బ్యానర్స్ అది కంపల్సరీ ఉండాలి. అంటే ప్రొడక్ట్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ ట్యాబ్ అనుకోండి. ఈ ట్యాబ్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ, ఈ ప్రొడక్ట్స్ కానీ, కలర్స్ ఏమేమి ఉన్నాయి? ఇవంతా మన దగ్గర ఉంటేనే మనం చేయగలం. నెక్స్ట్ సర్వీసు, ప్రొడక్ట్స్ ఆఫర్‌లు అంటే అదే ఏం సర్వీస్ చేస్తన్నారు? నేను ఈ ట్యాబ్ సేల్ చేయాలిరా అంటే ఈ ట్యాబ్ సేల్‌కి సంబంధించినటువంటి దీని డిస్క్రిప్షన్ ఏమి? టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమి? ఒక మొబైల్ సేల్ చేయాలంటే మొబైల్‌లోది ఏం ప్రాసెసర్ ఉంటుంది? ర్యామ్ ఎంత ఉంటుంది? కెమెరా ఎంత ఉంటుంది? దాంట్లో బ్యాటరీ ఎంత ఉంటుంది? ఇవంతా మనకు తెలియాల. అంటే మనమే కదా బ్రాండ్‌ని ప్రొడక్ట్‌ని సేల్ చేస్తన్నాము. సో, దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలిస్తేనే మనం ఎవరైనా గూడా గాని దాని గురించి మనం క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. ఒకవేళ క్యాంపెయిన్ రన్ చేసినాము, అడ్వర్టైజ్‌మెంట్ చేసినాము, మార్కెటింగ్ చేసినామనుకో ఎవరైనా వస్తే గూడా వాళ్ళకి చెప్పే విధంగా ఉండాల. అర్థమైంది కదా! నెక్స్ట్ మనం ఎవరిని టార్గెట్ చేయాలి? ఇప్పుడు మొబైల్ అనుకోండి. మొబైల్‌లో నేను ఎవరిని టార్గెట్ చేయాలి? ఉద్యోగాలు చేసేవోళ్ళని చేయాలి. లేదా పేరెంట్స్‌ని టార్గెట్ చేయాలంటే సపోజ్ నేను 30 ఏజ్‌ని ఇంకా ఒక 50 ఏజ్ వరకు టార్గెట్ చేయొచ్చు. అంటే నా కస్టమర్స్ ఇప్పుడు మీ బిజినెస్‌లు ఇప్పుడు నేను ఈ ట్యాబ్ సేల్ చేయాలిరా అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో. అలా అనమాట. నేను ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళనే కదా నేను టార్గెట్ చేయాలి. అందరిని నాకు అవసరం లేదు కదా! ఇప్పుడు సపోజ్ నేను 70 ఇయర్స్ వాళ్ళతో నాకేం పని? 70 ఇయర్స్ వాళ్ళతో నాకు ఏం పని ఉంటుంది? వాళ్ళకి నేను ఏం ప్రొడక్ట్ సేల్ చేయొచ్చు? ఈ ట్యాబ్ నేను వాళ్ళకి సేల్ చేయొచ్చా? చేయలేను. అదే నేను 30-50 మధ్యలో టీచర్స్‌ని, ప్రొఫెషనల్స్‌ని ఈ ట్యాబ్ నేను సేల్ చేయాలిరా అంటే వీళ్ళని నేను పర్టిక్యులర్‌గా టార్గెట్ చేయొచ్చనమాట.
నాకు 70 ఇయర్స్ ఇప్పుడు ఈ 70 ఇయర్స్ వాళ్ళు ఈ ట్యాబ్‌ని యూజ్ చేయరు. అదే టీచర్స్ అంటే ఏమి 30 మినిమమ్ అనుకోండి 30 లేదా 25 కూడా అనుకోండి. 25 ఇంకా 50 ఏజ్ ఉండే మధ్యలో వాళ్ళని టార్గెట్ చేయొచ్చనమాట. అర్థమైంది కదా! నెక్స్ట్ యూఎస్‌పీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆహ్, మొబైల్ అనుకోండి. మొబైల్ మీకు తెలిసి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? సామ్‌సంగ్ ఉంది, యాపిల్ ఉంది, ఒప్పో ఉంది, నెక్స్ట్ లెనోవో ఉంది, వివో ఉంది, నెక్స్ట్ మైక్రోమాక్స్ ఏదో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఏమే దాంట్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ సేల్ ఎలా చేయాలి? అంటే ఇప్పుడు ఈ బ్రాండ్స్‌కంతా కాకుండా స్పెషల్ అట్రాక్షన్‌గా నేనేం చేయాలి? యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు దీన్ని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బట్టల దుకాణం ఉంది. ఇప్పుడు చిత్తూరుకి పోయినారు అంటే మాకొచ్చిందని కనీసము 5 షాపులు పెద్దవి. ఇంట్లో ఒక్కడొచ్చిందనేసి 10%, ఇంకోడొచ్చిందని 20%, ఇంకోడు 10%, ఏమే ఇంకొకడు 20%, ఇంకొకడు ఎంత పెట్టాడనుకోండి సపోజు వాడు కూడా 15%. ఇది అంటే వాడేమనుకుంటున్నాడు, నేను ఇంత దీన్ని నేను టార్గెట్ చేస్తన్నాను. ఇంత పర్సెంటేజ్‌తో వాళ్ళు అమ్ముతున్నారు. నేను కొత్తగా షాప్ పెట్టాలి. ఇప్పుడు బట్టల షాపు వీళ్ళేమి మన కాంపిటీటర్స్. ఈ కాంపిటీటర్స్‌లో హ్మ్, వీ ఇక్కడ యూనిక్ సెల్లింగ్ ఏమి? అంటే ఈ డిస్కౌంట్ వాళ్ళు ఇస్తన్నారు కదా! నీ దగ్గరికి ఎందుకొస్తారు? ఒకసారి ఆలోచించాలి. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏమి అంటే, వాళ్ళతో కాకుండా అంటే ఈ 5 మంది కాకుండా నువ్వు ఏం డిఫరెంట్‌గా ఇస్తన్నావు? సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను, ఇప్పుడు నేను చెప్తాను. నేనేమంటాను ఇక్కడ 25% డిస్కౌంట్. 25% డిస్కౌంట్ ఇచ్చి నేను ఇంకోటేమి బై 1 గెట్ 1 ఫ్రీ అంటాను. బై 1 గెట్ 1 ఫ్రీ. అంటే నేను ఈ 5 మంది కంటే కూడా నేను ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోటేమి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేసి చెప్పాను. అంటే నా యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే ఈ 5 మందితో పోల్చుకుంటే నాదొక్కడిది ఏముంది డిఫరెంట్‌గా ఉంది. బిజినెస్ ఎవడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలిరా అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే మనము ఆహ్, ఎవరిని టార్గెట్ చేయాలి? అంటే మనది యూఎస్‌పీ ఏమి? ఇప్పుడు వీధికి, సందుకి బట్టల దుకాణం ఉంది. సందులో ఎక్కడ వీధిలో పోయినా కూడా గాని నీకు షాపింగ్ ఇది బట్టల దుకాణాలు ఎక్కడ పోయినా బట్టలనేవి మీకున్నాయి. సో, వాళ్ళ అందరిలోకి ఈ 5 షాపుల్లోకి నేను డిఫరెంట్‌గా నేనేం చేస్తన్నాను యూనిక్ అంటే ఈ 5 షాపులు వాళ్ళు ఇచ్చేది కాకుండా నేనేం సెపరేట్‌గా ఇస్తన్నాను అనేదాన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు. ఇది కంపల్సరీ ఉండాల. మీ బిజినెస్‌లో తేడా ఏమి? మిగతా వాళ్ళకి దీనికి తేడా ఏమి అనేది ఒకటి నువ్వు దాన్ని ఆలోచించి పెట్టుకోవాలి. ఏరియా అది మీకందరికీ తెలుసు. ఎవరిని ఎక్కడ టార్గెట్ చేయాలి, ఏమి అనేది. సో, దాని గురించి నేను చెప్పాల్సిన పనిలే. నెక్స్ట్ టర్మ్స్, కండిషన్స్ ఇప్పుడు బట్టల దుకాణమే అనుకోండి. దాంట్లో నేను ఒక రోజులో ఎవరైనా తెస్తే రిటర్న్ చేసుకునేదో, లేదా 2 రోజుల్లో తెస్తే రిటర్న్ చేసుకునేదో అలా అది మీ బిజినెస్‌కి తగినట్టు మీ బిజినెస్‌కి ఉంటుందనమాట. రీఫండ్ పాలిసీలు, టర్మ్స్, కండిషన్స్ అవంతా మీకు తెలిసిందే. దాని గురించి ఏం చెప్పాల్సిన పని